హాయ్ అందరికీ. నెదర్లాండ్స్లో ఉంటున్నారా? మీ ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే పెన్షన్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే డచ్ పెన్షన్ సిస్టంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఇది ఇక్కడున్న మనలాంటి ఎక్స్పర్ట్స్ అందరి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఆ వివరాలేంటో ఈరోజు క్లియర్గా చూసేద్దాం. చూశారు కదా, నెదర్లాండ్స్లో లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు పెన్షన్ గురించి ఆలోచించకుండా ఎలా? మరి మీ పెన్షన్ సంగతేంటి? రాబోయే ఈ కొత్త చట్టం మన సేవింగ్స్ని, మన రిటైర్మెంట్ లైఫ్ని ఎలా మార్చేస్తుందో తెలుసుకోవడం నిజంగా చాలా చాలా ముఖ్యం. ఓకే, ఇక అసలు విషయానికొద్దాం. మీకు తెలుసా, డచ్ పెన్షన్ సిస్టమ్ ప్రపంచంలోనే బెస్ట్ సిస్టమ్స్లో ఒకటి. మరి అంత మంచి పేరున్న సిస్టంలో ఇంత పెద్ద మార్పులెందుకు తీసుకురావాలి? ఏదో ఒక పెద్ద కారణమే ఉండుంటుంది కదా. ఏంటో అది ముందు చూద్దాం. ఈ డచ్ పెన్షన్ సిస్టమ్ మొత్తం 3 పిల్లర్స్ మీద నిలబడి ఉందన్నమాట. మన రిటైర్మెంట్ తర్వాత డబ్బులు రావాలంటే ఈ 3 కలిసే పనిచేస్తాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ పిల్లర్ AOW అంటే స్టేట్ పెన్షన్. ఇది మనలాంటి ఎక్స్పాట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నెదర్లాండ్స్లో నివసించే ప్రతి సంవత్సరానికి 2% పెన్షన్ బిల్డ్ అవుతుందన్నమాట. అంటే సింపుల్గా 50 ఏళ్లు ఇక్కడుంటేనే ఫుల్ పెన్షన్ వస్తుంది. కానీ మనలో చాలామంది అంతకాలం ఉండం గదా. అందుకే మనకు పార్షల్ AOW మాత్రమే వస్తుంది. ఇక రెండో పిల్లర్ వర్క్ ప్లేస్ పెన్షన్. చాలామంది ఎంప్లాయీస్కి ఇది ఉంటుంది. అసలు కథంతా ఇక్కడే ఉంది. ఎందుకంటే ఈ కొత్త చట్టం వల్ల జరగబోయే అతిపెద్ద మార్పులన్నీ ఈ పిల్లర్లోనే. ఇది ఫ్యూచర్లో మనం పెన్షన్ ఎలా జమ చేసుకుంటామనేదాన్ని మార్చేస్తుంది. సో ఆల్రెడీ రిటైర్ అయిన వాళ్ల మీద దీని ఎఫెక్ట్ తక్కువే. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత మంచి సిస్టమ్ని ఎందుకు మార్చాలి? ఎందుకు ఈ పెద్ద మార్పు? చాలామందికొచ్చే డౌట్ ఇది. దీని వెనుకున్న కారణాలేంటో చూద్దాం రండి. చూడండి, దీనికి కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. 1, మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. అంటే ఏంటి? జనాభాలో వృద్ధులు ఎక్కువవుతున్నారు. 2, మనం జాబ్స్ చేసే విధానం మారింది. ఒకప్పుడులాగా లైఫ్ అంతా ఒకే కంపెనీలో ఎవరు ఉండట్లేదు కదా. సురేక్లీ ఉద్యోగాలు మారుతున్నాం. 3, వడ్డీ రేట్లు బాగా పడిపోయాయి. దీనివల్ల పాత సిస్టంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం పెన్షన్ ఫండ్స్కి చాలా కష్టమైపోయింది. అందుకే ఈ పాత సిస్టమ్ ఇక వర్కౌట్ అవ్వదని అర్థమైంది. సరే, ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికీ సొల్యూషన్గా వచ్చిందే ఈ కొత్త పెన్షన్ చట్టం. దీనివల్ల మన పెన్షన్ సిస్టమ్ మొత్తం మారిపోతుంది. ఎలా? మరింత పర్సనల్గా, అంటే మనకంటూ ఒక సొంత పెన్షన్ ఖాతాలాగా. దీన్నే వాళ్ళు పర్సనల్ పెన్షన్ పాట్ అని పిలుస్తున్నారు. పాత సిస్టమ్ని డిఫైన్డ్ బెనిఫిట్ అనేవాళ్ళు. అంటే ఏంటంటే ఇదొక పెద్ద ఉమ్మడి కుండాలాంటిది. అందరూ అందులో డబ్బులు వేస్తారు. పెన్షన్ ఫండ్ ఏం చేస్తుందంటే, మీరు రిటైర్ అయ్యాక మీకు ఇంత ఇస్తాం అని ఒక ప్రామిస్ ఇస్తుంది. యంగ్ జనరేషన్ కట్టే డబ్బుతో ఓల్డ్ జనరేషన్కి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఇదొక కలెక్టివ్ ప్రామిస్ అన్నమాట. కానీ కొత్త సిస్టమ్ దీనికి కంప్లీట్గా ఆపోజిట్. దీన్ని డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ అంటారు. ఇక్కడ ఉమ్మడి కుండలాంటిదేమీ ఉండదు. మనం కట్టే డబ్బు మన పేరు మీద ఉన్న మన సొంత పర్సనల్ అకౌంట్లోకి వెళ్తుంది. ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు. ఇక మన ఫైనల్ పెన్షన్ ఎంత వస్తుంది అనేది ఆ ఇన్వెస్ట్మెంట్లు ఎలా పర్ఫామ్ చేశాయన్న దానిపై ఆధారపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే రిస్క్ మనదే, రివార్డ్ మనదే. ఇక్కడ చూడండి, ఈ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. పాత సిస్టమ్ ఒక కలెక్టివ్ ప్రామిస్, కొత్త సిస్టమ్ ఒక పర్సనల్ పాట్. అవుట్కమ్ కూడా స్టేబుల్గా ఉండే పెన్షన్ నుంచి మార్కెట్ పర్ఫార్మెన్స్ని బట్టి మారే పెన్షన్కి షిఫ్ట్ అయ్యింది. అన్నింటికన్నా ముఖ్యంగా కొత్త సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మన డబ్బు ఎక్కడుందో, ఎంత ఉందో మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, కొత్త సిస్టంలో మనకంటూ ఒక పర్సనల్ పెన్షన్ అకౌంట్ ఉంటుంది. ఎంత డబ్బు జమ అయిందో మనమే చూసుకోవచ్చు. మన పెన్షన్ అనేది ఇన్వెస్ట్మెంట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆల్రెడీ మనం జమ చేసిన పాత పెన్షన్ డబ్బు ఏమవుతుందని టెన్షన్ పడక్కర్లేదు. అదంతా ఆటోమేటిక్గా ఈ కొత్త సిస్టంలోకి మారిపోతుంది. మనం స్పెషల్గా ఏమీ చెయ్యక్కర్లేదు. ఓకే, ఇదంతా థియరీ. కానీ ప్రాక్టికల్గా దీని ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంటుంది? అసలు ఈ మార్పులు ఎప్పటినుంచి మొదలవుతాయి? ఆ టైంలైన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మార్పు అనేది ఓవర్నైట్ జరిగిపోయేది కాదు. చట్టం 2023 జులై 1నే అమల్లోకి వచ్చినా చాలా వరకు పెన్షన్ ఫండ్స్ కొత్త సిస్టమ్కి మారడానికి 2026 లేదా 2027 వరకు టైం పడుతుంది.
ఇక ఫైనల్ డెడ్లైన్ ఎప్పుడంటే జనవరి 1, 2028. ఆలోపు అందరూ ఖచ్చితంగా మారిపోవాలి. ఈ మొత్తం ట్రాన్సిషన్లో ఎవరికీ అన్యాయం జరగకూడదని గవర్నమెంట్ చాలా కేర్ తీసుకుంది. ముఖ్యంగా యంగ్, మిడిల్ ఏజ్ ఇంకా ఓల్డ్ జనరేషన్స్ మధ్య ఒక బ్యాలెన్స్ ఉండేలా చూడటమే ఈ చట్టం వెనుక ఉన్న మెయిన్ ఐడియా. అయితే ఒక ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. అదేంటంటే ఈ మార్పు వల్ల ముఖ్యంగా రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నవాళ్లకే కొంచెం నష్టం జరగొచ్చు. ఈ చార్ట్ చూడండి. ఎలాంటి స్పెషల్ మెజర్స్ తీసుకోకపోతే ఆ ఆరెంజ్ లైన్ 0 కిందకి వెళ్తోంది కదా, అంటే వాళ్ల పెన్షన్ మీద నెగటివ్ ఇంపాక్ట్ పడుతుందని అర్థం. ఆహా, ఇక్కడే అసలు విషయముంది. ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే కాంపన్సేషన్ లేదా పరిహారం అనేదాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి. కాంపన్సేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఆరెంజ్ లైన్ మళ్ళీ పైకొచ్చింది. ఆల్మోస్ట్ 0 దగ్గరుంది. అంటే ఎవరైతే నష్టపోతారని అనుకున్నారో వాళ్లకి న్యాయం జరిగేలా ఈ చట్టం చూసుకుంటుందన్నమాట. రైట్. ఇక మనలాంటి ఎక్స్పర్ట్స్ కోసం కొన్ని స్పెషల్ ఇంపార్టెంట్ టిప్స్ చూద్దాం. ఎందుకంటే మనకు కొన్ని యూనిక్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఎక్స్పర్ట్స్గా మనం చెయ్యాల్సిన కొన్ని పనులున్నాయి, తప్పకుండా నోట్ చేసుకోండి. ఫస్ట్, మీ డిజిడి వాడి mindpensionoverzict.nl వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. అక్కడ మీ పెన్షన్ ఎంత ఉందో మొత్తం కనిపిస్తుంది. సెకండ్, మీరు ఫ్యూచర్లో వేరే దేశానికి వెళ్ళిపోయినా మీ డచ్ పెన్షన్ ఇక్కడే ఉంటుంది. దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్. ఇక లాస్ట్ పాయింట్, నెదర్లాండ్స్కి మీ సొంత దేశానికి ఉన్న ట్యాక్స్ అగ్రిమెంట్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ కొత్త సిస్టమ్ మనలాంటి ఎక్స్పర్ట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా క్లియర్గా ఉంటుంది. మనం జాబ్స్ మారినా, దేశాలు మారినా మన పెన్షన్ని అర్థం చేసుకోవడం, మేనేజ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సరే, ఇప్పుడుదాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇక ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. 3 కీలకమైన విషయాలు. 1, మీ పెన్షన్ ఇకపై మరింత పర్సనల్, చాలా ట్రాన్స్పరెంట్. 2, మీ ఫైనల్ రిటైర్మెంట్ ఇన్కమ్ అనేది ఇన్వెస్ట్మెంట్ రిజల్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. 3, మీ పాత పెన్షన్ అమౌంట్ ఆటోమేటిక్గా కొత్త సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు దీనికోసం ఏమీ చేయక్కర్లేదు. చూడండి, ఈ కొత్త సిస్టమ్ వల్ల మన పెన్షన్ మనకు మరింత దగ్గరవుతోంది, మన కంట్రోల్లోకొస్తోంది. కాబట్టి మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవటానికి, దానిపై ఒక కన్నేసుంచటానికి ఇంతకంటే మంచి టైం ఉండదు. మరి మీ పెన్షన్ని ఇంకాస్త దగ్గరగా చూడ్డానికి మీరు రెడీనా?